ఆ రోజుల్లో చెప్పండి మీరు అంటే 8 సీరియల్స్ చేస్తున్నారంటే సార్. అసలు క్షణం తీరుకు కూడా ఉండేది కదా. ఇది అవును సార్. చేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ వేరే సెట్‌కి వెళ్ళాలి, లేదంటే వేరే ఊరికెళ్ళాలి ఇదంతా ఉండేది కదా. సార్. ఆ సమయంలో అసలు ఎట్లా ఉండేది సార్? అంటే ఇఫ్ ఐ మే ఆస్క్ మీకు పర్ ఎపిసోడో, పర్ డేనో మీకు అప్పుడు ఎంత ఉండేది సాలరీ ఆ రోజుల్లో? సార్ ఆ రోజుల్లో తక్కువ సార్. నేను హీరోల్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటుండేవాడిని అన్నట్టుగా అంటుండేవాళ్ళు అందరూ. అది నిజమో అబద్ధమో నాకు తెలీదు. 5,000 తీసుకుంటుండేవాడిని ఒక సీరియల్‌కి. 5,000 అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప అమౌంట్ సార్. తర్వాత 7,000 తీసుకునే రోజుల్లో అమ్మో! 7,000 తీసుకుంటున్నాడా రాజకుమార్ అనేవాళ్ళు. ఇలాగ ఉండేది సార్. ఇప్పుడు 5,000, 7,000 అనేది ఇప్పుడు సిస్టమే మారిపోయింది సార్ అసలు. టోటల్‌గా మారిపోయింది ఇప్పుడు. సో, అట్లా ఆ రోజుల్లో ఆ రెమ్యునరేషన్స్ అలాగా ఉండినాయి సార్. కానీ దానికే మేము అప్పటికి ఎన్ని ప్రతిరోజు 3 షూటింగ్‌లు అటెండ్ చేసేవాళ్ళం సార్. రైట్. రైట్. 3 షూటింగ్‌లు అటెండ్ చేసాం ఈజీగా. ఈజీగా. సో, మామూలుగా నెలకు 30 కాల్ షీట్‌లు అవుతాయి. నేను 50-55 కాల్ షీట్స్ యాక్ట్ చేసేవాడిని సార్. అక్రాస్ హైదరాబాద్ అండ్ చెన్నై 2 దగ్గర. హైదరాబాద్ అండ్ చెన్నై. మా పిల్లల చైల్డ్‌హుడ్ నేను ఆల్మోస్ట్ మిస్ అయిపోయారు. కొంచెం మిస్ అవుతూ ఉండేవాడిని సార్ ఇప్పుడు. హ్మ్. హ్మ్. ఇంటికెళ్ళినప్పుడు కూడా మా పిల్లలతో అప్పుడప్పుడు ఏదైనా 2, 3 రోజులు గ్యాప్ ఇచ్చినప్పుడు ఇలా చూస్తుండేవాళ్ళు మా పిల్లలు. డ్యాడీ షూటింగ్ అందులో వాళ్ళు రెగ్యులర్‌గా టీవీలో చూస్తుంటారు కదండీ! కరెక్ట్. కరెక్ట్. ఆ టీవీలో చూస్తే మా అత్తమ్మ గారితో లేదంటే మా అమ్మగారితో అలా కూర్చొని నా మిసెస్‌తో కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళు ఆళ్ళు. సడెన్‌గా ఇంటికెళ్ళి కనపడే లోపల ఇలా చూస్తున్నారు. అంటే పిల్లలకేంటంటే అవన్నీ గుర్తొచ్చి రైట్. అవన్నీ మా డ్యాడీ వచ్చాడు ఆ షూటింగ్ నుంచి వచ్చాడు అన్నట్టుగా చూస్తూ ఉంటారనమాట. తర్వాత రైట్. ఏంట్రా అలా చూస్తున్నారు రండ్రా అంటే అప్పుడు వచ్చేవాళ్ళు పరిగెత్తుకుంటా. అలా ఉండేదన్నమాట. చాలా వాళ్ళ చైల్డ్‌హుడ్ అంతా మిస్ అయ్యాను నేను. అంటే ఆ రోజులు అలా వర్క్ చేసాం. రైట్. హ్మ్. అంటే ఆ సీరియల్స్ చేస్తున్న తరుణంలో మళ్ళీ సినిమా వైపు వెళ్ళాలి అనే ఆలోచన గానివ్వండి, లేదా ప్రయత్నం గానివ్వండి, అలాంటివేమన్నా? మధ్యలో ఒకసారి చేశాను సార్ అలాగా. 2013లో బారిస్టర్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇదవుదాము. అంటే హీరో అనేది ఇంక మైండ్‌లోంచి తీసేసాను నేను. వద్దు. ఇలా కాదు. మనం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో ఒక ఎయిమ్ నాకెప్పుడూ ఉండేది. నాకు హిందీలో సంజీవ్ కుమార్ గారంటే చాలా ఇష్టం ఆ! నాకు. ఠాకూర్. ఆహ్, షోలేల అసలు ఠాకూర్ గారు. అసలు ఆయన ఎవర్ గ్రీన్. యెస్. సో, ఆయన హీరో చేస్తాడు, విలను చేస్తాడు, కామెడీ చేస్తాడు, తర్వాత ఫాదర్ చేస్తాడు, ఫాదర్ ఇన్ లా అన్నీ చేస్తాడాయన. వర్స్టాలిటీ ఉంటుందాయనలో. యెస్. యెస్. 'అంగూర్' లాంటి సినిమా యెస్. చేశారు. 'షోలే' లాంటి సినిమా యెస్. చేశారాయన. 'హీరో' లాంటి సినిమాలో చిన్న ఆ! క్యారెక్టర్ కూడా చేశారు. రైట్. తర్వాత నాకు మో తమిళ్‌లో 'శివాజీ' గారు. రైట్. ఇట్లాగ నాకు కొంతమంది ఆర్టిస్టులు, హీరోలు వాళ్ళంటే నాకు చాలా ఇష్టమనమాట అసలు. సో, నాకు వాళ్ళేంటంటే ఇప్పుడు వాళ్ళు ఏ క్యారెక్టర్‌లోకెళ్తే ఆ క్యారెక్టర్‌లోకి ఎళ్ళిపోయేవాళ్ళు సార్ వాళ్ళు. సో, నేను అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగులో మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను అప్పుడు ఆహ్, ఒక తమిళ సినిమాని ఇది చేసుకొని నేను 'బ్యారిస్టర్ శంకర్ నారాయణ' సినిమా చేశాను సార్ నేను. దాంట్లో ఆ పెద్ద క్యారెక్టరు గెటప్‌ని నేను కొంచెం స్పెషలైజ్ చేసుకున్నాను నేను దాంట్లో. చేసుకొని ఇది చేసి ఆ గెటప్ ఇదంతా చాలా బాగా మంచి అప్రిషియేషన్ వచ్చింది ఆ టైంలో. ఓకే. ఫైనాన్షియల్‌గా అది ఆ టైంలో కొంచెం దెబ్బ పడింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 1 ½ ఇయర్ సైలెంట్‌గా ఉన్నా. తర్వాత మళ్ళీ 2016లో మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ సీరియల్స్‌కొచ్చాను సార్. వచ్చి మీరలా ఉండకూడదు సార్, సైలెంట్‌గా ఉండకూడదు. మీరు చేయాలి, వర్క్ చేయాలి మీరు అని చెప్పేసి చేసిన తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యాను సార్. అంతవరకు హీరోగా చేస్తున్న సీరియల్స్ తర్వాత మళ్ళీ ఫాదర్ ఇన్ లా ఇలాగ చేసుకుంటూ స్టార్ట్ చేశాం సార్. అయినా కూడా నేను ఫాలో చేసింది ఒకటే సార్. ఫాదర్ ఇన్ లా చేస్తున్నా కూడా సీరియల్స్ మొత్తం మెయిన్‌గా కథ మొత్తం నా మీదే స్టార్ట్ అయ్యేటట్టుగా రైట్. ఆ హీరోయిజం ఉండేలాగా ఉన్న కథలు లాంటివే క్యారెక్టర్స్‌నే చేస్తూ ఎంచుకున్నారు. వచ్చాను నేను. నైస్. నైస్. అలా చేసుకుంటూ వచ్చాను సార్. అలా లేకపోతే నేను చేయను సార్. నాకు అవసరం అంతే. లేదు. నేను ఇంట్లో అంతే. కూర్చుంటే హ్యాపీగా. అది. రైట్. నా మీద కథ అలాంటిది ఇది అంటేనే చేస్తా. నేను ఇంతవరకు చేసినవన్నీ అలాగే. మొన్న రీసెంట్‌గా నాది కంప్లీట్ అయిన సీరియల్ 'శ్రీవల్లి' కూడా అసలు ఆ కథ మొత్తం బేసే దాని మీద నా మీద స్టార్ట్ అయిందనమాట. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ కడియాల, ప్రవీణ కడియాల గారి సీరియల్ అనమాట. ఈటీవీలో వచ్చింది. సో, దానికి ముందు 'కేర్ ఆఫ్ అనసూయ', 'లక్ష్మీ కళ్యాణం', తర్వాత మ మా టీవీలో ఒక 'పవిత్ర బంధం' చేశా. సేమ్ ఆ ఆ ఓల్డ్ ఓల్డ్. నేమ్‌తోనే 'పవిత్ర బంధం'. ఇవన్నీ ఏంటంటే మెయిన్ క్యారెక్టర్స్ మనతోనే స్టార్ట్ అయిన కథల్లాగా రైట్. ఉంటాయి సార్ అవన్నీ. మీకోసం వాళ్ళు కూడా అలాగే ప్రిపేర్ దానికో వస్తారులెండి. వాళ్ళ క్యారెక్టర్స్ ఇప్పుడు ఏమండి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఛానల్స్ మనకి ఇవ్వకపోతే మనం ఏం అంతే. చేయగలమండి? డెఫినెట్‌లీ. వాళ్ళు మన దీన్ని బట్టే వాళ్ళు ఇచ్చేస్తారు. సో, ఏంటంటే దేవుడు ఇదంతా అదృష్టం అండి. రైట్. అదే విధంగా అవన్నీ ఆదరించారు ప్రజలు. రైట్. అంటే మరి లైఫ్‌ని ఎలా తీసుకుంటారు సార్? దాదాపు మీకు
అరౌండ్ ఒక 2 crores దాకా నష్టపోయి ఉంటారు ఆ సినిమా తీసినప్పుడు మీరు? లేదండి, 3 crores సార్. పెద్ద అమౌంట్ ఆ. ఆ రోజు. ఎందుకంటే సినిమా ముహూర్తం నుంచి లాస్ట్ పబ్లిసిటీ రిలీజ్తో సహా అన్నీ నేనే ఇది చేశాను సార్. సో నాకు మొత్తం 3 crores పోయింది నాకు. ఎలా తట్టుకున్నారు సార్? అది 3 crores హ్యూజ్ అమౌంట్, మామూలు అమౌంట్. 100% సార్. ఈ 2013లో నేను దిమ్మ 3 తిరిగిపోతుంది కోట్లకు కదా. నేను ఒక మంచి ల్యాండ్స్ తీసుకున్నా కూడా అదే, ఈరోజు 10 టైమ్స్ వేసుకోండి, ఇంక Easily. ఎక్కువ అవసరం లేదు. 10 Easily టైమ్స్ 10 times. వేసుకున్నా నాకు 30 కోట్లు అవుతుంది నాకు. సో అట్లాగా అంటే లైఫ్లో ఎప్పుడు కూడా అండి కొన్ని కొన్ని మనం కరెక్ట్గా ఉండాలి. మన సిన్సియారిటీ మనం కరెక్ట్గా ఉండి మనం పని చేసుకుంటూ వెళ్దాం. దాంతోపాటు దేవుడి ఆశీర్వాదము కొంచెం లక్ కూడా ఉండాలి. ఒకసారి ఆ టైంలో ఏమైనా బ్యాడ్ టైం ఏమో జరిగిపోయింది అలాగా. Right. బట్ ఎక్కడ నిరాశ పడకుండా దానికి సపోర్ట్, ఫ్యామిలీ సపోర్టు, కరెక్ట్, అబ్సల్యూట్లీ. వైఫ్ ఆ టైంలో ఇచ్చిన సపోర్టు, ఇవన్నీ మర్చిపోయి నా పిల్లలు వాళ్ళందరూ డాడీ ఓకే డాడీ నువ్వేం తప్పు చేయలేదు, ఏ తాగి తందనాలు ఆడి పోగొట్టలేదు, నువ్వు చేసావు, సిన్సియర్ అటెంప్ట్ ఇచ్చావు, ఇదేంది ఓకే దేవుడు ఇంకో రకంగా ఇస్తాడు మనకి ఇదండి. సో ఇదంతా ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వడంతో వైఫ్ కానీ పిల్లలు కానీ వీళ్ళందరూ ఇచ్చినది. సో అది మనల్ని గట్టి ఇది సార్ సార్ మళ్ళీ ముందుకు వెళ్ళడానికి నాకు ఆస్కారం దొరికింది. కొంచెం వెనక్కి వెళ్దాం. 99, 2000, 2000 నా పీరియడ్లో దట్ వాస్ పీక్ రాజ్ కుమార్ పీరియడ్ ఆన్ టీవీ. అది ఏ మాత్రం డౌట్ లేని ఒక టైం. 2000లో స్టార్ట్ అయింది సార్ నాది 2000 start అయింది. ఇది టీవీది. 2000 స్టార్ట్, 2001, 2, 3 అదైతే ఒక పీక్ లెవెల్ ఆఫ్ 89, 90 నుంచి సినిమా సార్. 2000 వరకు, 2000 నుంచి సీరియల్స్ సార్. 2012 వరకు హీరోగా, 2013 సినిమా చేశా. తర్వాత 2006 గ్యాప్, ఒక 1.5 year గ్యాప్ తీసుకొని 2016 నుంచి మళ్ళీ. సో ఈ రోజు వరకు వెనక్కి చూడకుండా మళ్ళీ వెళ్తానే ఉన్నాం అలాగే. ఆ రోజుల్లో రాత్రిపూట పవిత్ర బంధం సీరియల్ కి ఉన్న రేటింగ్స్ కానివ్వండి, ఉన్న ఆదరణ కానీ అంతా ఇంత కాదు. అవును, అసలు వేరే లెవెల్లో ఉండేది. అంటే అవును, ఆ సీరియల్లో ఎన్ని మలుపులు తిప్పినా, అంటే ముందు వాళ్ళు సాస్వి కవి బహుతి అనుకున్నారు, అవును, కోశిష్ ఏకాశ, కిసి రోజు అనుకున్నారు, అలా రకరకాలుగా ప్లాస్టిక్ సర్జరీ రావడం, మీరు వెళ్ళిపోయి మళ్ళీ వేరే రకంగా ఒక కొత్త నెగిటివ్ గెటప్ తో కూడా రావడం అంతా ఉంది. కానీ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఆ సీరియల్ ఏంటంటే, నన్ను సీరియల్ చూస్తారని అడగండి, మీరు చూసేవాడిని ఆ రోజులు, మా ఇంట్లో వాళ్ళందరూ చూసేవాళ్ళు కాబట్టి. ఒక ఫైట్ చేశారు మీరు జైలు ఎపిసోడ్ ముందు. ఒక సీరియల్, పవిత్ర బంధన్ సీరియల్లో ఒక ఫైట్ మిమ్మల్ని సెటప్ చేసి మీకు స్పాట్ పెడతారనుకుంటున్నప్పుడు మీరు ఖైదీగా ఉన్నారు, మీరు బయటకు వచ్చి కర్రతో సమోసాలు కొట్టి టక్క 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 ఫైట్లు చేస్తారు. కరెక్ట్ కరెక్ట్. నాకు దిమ్మ తిరిగిపోయింది సార్. ఇది సీరియల్లో ఏంది ఈ లెవెల్లో ఫైట్? అది పల్టీలు కొట్టడం, ఆ కర్రని మైక్ బాలేబాబు ఇట్లా తిప్పుతున్నట్టు ఆ కర్రని ఇట్లా తిప్పి కొట్టడం, కర్ర సాంగ్ చేయడం, అండ్ వెనకాల సౌండ్స్ కానివ్వండి, ఒక కొంచెం మంచి టెక్నికల్ లెవెల్ ఫైట్ అనేది జరిగింది. దట్ వాజ్ నాకు ఇంకా గుర్తుంది, ఫ్రెష్గా గుర్తుంది నాకు అది. సార్ ఏంటంటే మనం బేసిక్గా సినిమా నుంచి వచ్చాం సార్. ఇప్పుడు గబుక్కుమని ఎవరికి అలా చేసేయండి ఇలా చేసేయండి అంటే మనం ఒప్పుకోం. ఇంకోటి ఏంటంటే నాకు బాలాజీ టెలిఫిలిమ్స్ వాళ్ళు చాలా ఇదిగా ఉంటారండి. వాళ్ళు ఊరికే ఏదో ఫైట్ అంటే ఊరికే అలా టప్పగా, ఇప్పుడు నేను అన్నాను చూడండి, అలా ఇలాగా అది ప్రొఫెషనల్గానే ఉండాలి, సినిమాటిక్గానే ఉండాలి ఇదని చెప్పి వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, లేదంటే మనం ఫైట్ మాస్టర్ని పెట్టండి, డ్యాన్స్ మాస్టర్ని పెట్టండి అని మనం అడుగుతామండి. ఒకవేళ అడిగినా పెడతారండి, పని చూసుకో బాబు అంటారు. అలా కాకుండా వాళ్ళు లేదు ఇది చేయాల్సి కరెక్ట్గా చేయాలి అని చెప్పేసి మాస్టర్స్ని, ఫైట్ అంటే ఫైట్ మాస్టర్ని పెట్టేవాళ్ళు వాళ్ళు. తర్వాత సాంగ్ అంటే డ్యాన్స్ మాస్టర్ని పెట్టేవాళ్ళు, కొరియోగ్రాఫర్ని. ఇప్పుడు సినిమా లాగా డ్యాన్స్ మూమెంట్స్ ఇవన్నీ అయినా కూడా షార్ట్ కంపోజింగ్ అనేది అందంగా ఉండాలి, చక్కగా ఉండాలి అని చెప్పి మాకు కొరియోగ్రాఫర్స్ని కూడా పెట్టేవాళ్ళు. అసలు పెళ్ళి అని ఒక సీరియల్ అండి, రవిప్రసాద్ గారి సీరియల్, అది రవిప్రసాద్ బ్యానర్లో. మాకు వామన్ మాలిని గారు వచ్చి కొరియోగ్రాఫ్ చేశారు. మాకు సినిమా మాస్టర్స్ వచ్చి వాళ్ళు ఆ సాంగ్ మొత్తం, టైటిల్ సాంగ్ మొత్తం షూట్ చేశారు. అది ఇప్పుడు ఒక సాంగ్ షూటింగ్ చేసామనుకోండి, సాంగ్ పెట్టామనుకోండి, కరెక్ట్గా 10 రోజుల తర్వాత తీసేయండి, ఆ 3 నిమిషాలు సీరియల్ వేసేయండి అంటారు. అప్పట్లో అయితే ఆ సీరియల్ అయిపోయే వరకు వచ్చేది. అసలు ఎక్కడ కొంతమంది అయితే అప్పట్లో మాకు అభిమానంగా, సార్ మాకు ఆ సాంగ్ చూడడం కోసం ఫస్ట్ అలా కూర్చొని ఆ 2 నిమిషాలు చూసేసి ఇది అవుతామండి అంటే మాకు హ్యాపీ అనిపిస్తుంది. అంటే మనం పడ్డ కష్టం,
బాగా జనాలు గుర్తించారు, ప్రజలు గుర్తించారు అనేది ఒక ఆనందం వేస్తుంది బాగా. అంటే ఇప్పుడు ప్రతి సాంగ్ కూడా సార్ అంటే మీరు పవిత్ర బంధం చేస్తే మనసున మనసే వచ్చేగానే అబ్బో! దిమాగ్ ఖరాబ్ అయిపోయింది అందరిది. ఏంటి లెవెల్ ఆఫ్ ఎమోషన్స్ అని చెప్పేసి అవును. ఆ లెవెల్లో ఫీలింగ్ అనేది ఉండేది. విలేజెస్లో అయితే మా నేటివ్ ప్లేస్లకి అప్పుడప్పుడు మేము వెళ్తుంటే విలేజెస్లో అయితే బయటకు అలా వచ్చేవాళ్ళం. బాగా వస్తే సైలెంట్గా అందరి ఇళ్ళల్లో ఆ పాట వినపడుతూ ఉండేది. ఆ స్ట్రీట్, ఆ వీధి వీధి మా విలేజ్లో ఎవరు బయట ఎవ్వరు ఉండేవాళ్ళు కాదనమాట. అందరూ టీవీల మీద కూర్చొని ఉండేవాళ్ళు. అదేవిధంగా మళ్ళీ విధికి విధి ఆ ఓ విధి అనే ఒక సాంగ్, మన ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ అది. ఆ సాంగు 10:30 వరకు సార్ అసలు అసలు కదిలేదే లేదు. కదిలేదే లేదు. అలా ఉండేవాళ్ళు అనమాట. ఆ 1 అవర్ నాకు ఒక 100 సినిమాలు చేసినంత పేరు తీసుకొచ్చి పెట్టింది. డెఫినెట్లీ 9:30కి 9 to 9:30 అత్తమ్మ, అదొక ఉమ్. పెద్ద తర్వాత 9:30 to 10 పవిత్ర బంధం, తర్వాత 10 to 10:30 విధి ఈటీవీలో, తర్వాత 10:30 to 11 లాస్ట్ సీరియల్ ఒకటి నాది డబ్బింగ్ సీరియల్ వచ్చేది. ఇట్లాగా ఒక 2 అవర్స్ అలా మధ్యాహ్నం ఏదో ఇంకొక వీక్లీ ఏదో చూసినట్టే మళ్ళీ ఇట్లాగా ఉండేది సార్. ఆ రోజులు దోస్ గుడ్ ఓల్డ్ డేస్ అంతే.